ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈ రోజుల్లో మన హృదయాలు ఎన్నో ఆలోచనలతో ఆందోళనలతో నిండిపోతున్నాయి. నా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? మీ పిల్లల చదువులు, భవిష్యత్తు, ఉద్యోగ వ్యాపారాల గురించి నిరంతరం తీవ్రమైన ఒత్తిడితో, భారంతో సతమతమవుతున్నారా? ఈ తరుణంలో మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుని వాక్యం మనకొక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తోంది. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం మనం గమనిస్తే, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఈ వచనం ద్వారా ప్రభు మనకు చెబుతున్న మాట ఒక్కటే, నీ భారమంతా నాపై వెయ్యి. దేవునిపై భారము ఉంచడమంటే పనులు చేయకుండా ఖాళీగా కూర్చోవడం కాదు. మన బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తిస్తూనే వాటి ఫలితాన్ని దేవుని సార్వభౌమాధికారానికి, ఆయన చిత్తానికి పూర్తిగా అప్పగించడం. మన స్వంత జ్ఞానం కంటే ఆయన ప్రణాళిక శ్రేష్టమైనదని విశ్వసించడం. మనం చేసే ప్రతి పనిని ప్రార్థనతో ప్రారంభించి మన హృదయ ఉద్దేశాలను దేవుని వాక్యానికి లోబర్చినప్పుడు ఆయన మన అడుగులను స్థిరపరుస్తారు. నేడు మీ కొరకు ఒక ప్రాముఖ్యమైన సందేశం. విజయమైన అపజయమైన దేవుని హస్తాలకే మీ పనులను అప్పగించండి. మీ స్వంత శక్తిపై కాక దేవునిపై ఆధారపడినప్పుడు మీ హృదయానికి నిజమైన నెమ్మది లభిస్తుంది. అయితే నేడు మీ పనుల భారాన్ని, మీ భవిష్యత్తును సంపూర్ణంగా దేవుని చేతులకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారా? పరిశుద్ధాత్ముడు మీ హృదయాలకు తోడయండి నడిపించునుగాక. ఆమేన్.